ఓకే, ఒక వ్యక్తి అంటండి కిలోగ్రాము 15 రూపాయల చొప్పున 20 కేజీలు అమ్ముతున్నా అంటండి పంచదారను. అలాగే మరియు కిలోగ్రామ్ 13 రూపాయల చొప్పున 30 కేజీలను అమ్మేస్తున్నా అంటండి. అయితే వాటిని మిశ్రమం చేశాడు. ఆ మిశ్రమాన్ని 33.1/3% లాభం పొందాలి అంటే ఆ మిశ్రమం మీద, అంటే మిశ్రమాన్ని ఎంత కమ్మాలి అని అడిగాడండి. సరే చూద్దాం. మొదటిది 20 కేజీలు కదా, రెండోది 30 కేజీలు. 20 కేజీల ధర ఎంత? 15 రూపాయలు. 30 కేజీల దాని ధర 13 రూపాయలు. మొత్తం మీద ఎంతో కనుక్కుందాం. ఇక్కడ 20, 30 తీసుకునే కంటే వాటి నిష్పత్తి అయినా తీసుకోవచ్చు. నిష్పత్తి ఎంత? 2:3. అది అంటే ఇది 2 కేజీలు, ఇది 3 కేజీలు. 20, 30 2 కేజీలు అయితే 3 కేజీలు. ఆ మొత్తం ఎంత చెప్పండి? 2 15 30. జాగ్రత్తగా చూడండి. 30 3 13 39 డివైడెడ్ బై మొత్తం ఎన్ని? 2 3 5 కేజీలు. సో దట్ ఈజ్ 69/5. అంటే 1 కేజీ యొక్క డబ్బులు వచ్చేసింది 69/5 ఒక్కొక్క కేజీ యొక్క విలువ. కానీ దాని మీద ఏంటి, దాన్ని ఎంత కమ్మాలి అంటున్నాడు. దాని మీద లాభం ఎంత రావాలి? 33.1/3% లాభం రావాలి. 33.1/3% అంటే 1/3 రావాలి లాభం. 1/3 అండి, ఇదిగోండి 69/5ని ఇంటూ దాంట్లో ఎంత రావాలి లాభం? 1/3 రావాలి. 1/3 అంటే 23/5. అది ఇంత లాభం రావాలి అంటే ఎంత కమ్మాలి? అప్పుడు 69 మీద 23 లాభం రావాలండి. 69/23 కలిపితే ఎంత? 69 + 23/5 92/5. మరి 92/5 అంటే కింద 5 ఉంది కదా, పైన కింద డబల్ చేసి తీసుకో. డబల్ చేస్తే 184/10. సో 10 కదా, ఒక 0 ఉంది కదా, కొట్టేసి పాయింట్ ఇక్కడ పెడతాం. సో 18.4 అండి. 4th ఆప్షన్ చూసుకోండి. దట్ ఈజ్ 18.4. ఇక్కడ ఏమవుతుంది? లేదా 5తో భాగించుకోవచ్చు. డబల్ చేస్తే 184/10. ఒకటి 0 ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసాం, తీసేసి. ఓకే చూడండి, కిలోగ్రాము 126 రూపాయలు. అలాగే ఇంకొకటి కిలోగ్రాము 135 రకాలు కలిగిన 2 రకాల బియ్యములను 3వ రకము బియ్యముతో వరుసగా ఏ నిష్పత్తి? 1:1:2. 3 రకాల బియ్యాలండి. ఒకటి 1 1, ఇది 2. 3 రకాలు. మొదటి రకం ఎంతకు అమ్మాడు? 126 రూపాయలకి అమ్మాడు. రెండో రకం ఎంతగా? 135 రూపాయలకి అమ్మాడు. మూడో రకం ఎంతో తెలియదు, మనం కనుక్కోవాలనుకోండి. కనుక్కుందాం, ఎక్స్ అనుకుందాం కాసేపు. అయితే అమ్మిన తర్వాత అండి, అయిన తర్వాత మిశ్రమం, ఈ మిశ్రమం యొక్క విలువ కిలోగ్రాము 153 రూపాయలట. అయితే ఎక్స్ ఎంత? మిశ్రమం యొక్క విలువ కనుక్కుందాం. ఇది 1 కేజీ కదా, ఒక 126 ప్లస్ ఒక 135 ప్లస్ 2x మొత్తం వచ్చింది. బై ఎన్ని కేజీలు? 1 1 2 4 కేజీలు అండి. అంతే కదా, 1 కేజీ విలువ వచ్చింది. కానీ 1 కేజీ విలువ ఎంత ఇచ్చాడు వాడు? 153 అన్నాడు. 153 రైట్ అండి. ఈ 4 గడి పట్టుకెళ్ళిపోండి. 126 135 కలిపితే 200, ఓకే 61, 261 261 ప్లస్ 2x ఈజ్ 4 గడి వెళ్ళిపోతే 4 150, 600 4 3 12, 612. అంటే 2x ఎంతండి? 612 మైనస్ 261 అంటే దట్ ఈజ్ 1 5 351. ఏది? 2x 351. ఎక్స్ ఎంత? 351/2 అంటే 175.5. 351లో సగం అంతే 175 కదండి, పైన అర. ఓకే రైట్ అండి. 2 పాత్రలు ఉన్నాయి ఏబి. వాటిలో పాలు నీరు నిష్పత్తి, దీంట్లో ఏలో 5:2, రెండో దాంట్లో 7:6. అంటే 5 భాగాల పాలు 2 భాగాలు నీళ్ళు అని అక్కడ అంతే. ఆ మిశ్రమాన్ని ఏం చేశారంటే పాలు మరియు నీరు ఆ రెండింటిని కలపాలండి. కలిపి ఇంకో కొత్త మిశ్రమం తయారు చేయాలి. వచ్చిన దాంట్లో పాలు నీరు ఏ నిష్పత్తిలో ఉండాలి? 8:5 ఉండాలి. అది 8:5. అప్పుడు సి పాత్రలోనికి ఆ 2 కలపాలి కదా ఏబిఎల్లోవి. వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే ఇది వస్తుంది అని అడిగాడు.
ఇది ఏలో ఒక రకమైన పాలు నీరు ఉన్నాయి, ఒక రకమైన మిశ్రమం, బిలో ఇంకో రకం ఉన్నాయి. ఈ రెండింటిని కలిపిన తర్వాత ఇదిగో ఈ రకం రావాలంటే ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలి. సరే మనం చూద్దామండి. ఏం చేద్దామంటే లెక్కని ఏదో ఒకదాని పాలకో నీరుకో ఓకే మిల్క్ చేద్దాం. పోనీ మిల్క్ కోసం చేద్దాం. మొదటి దాంట్లో మిల్క్ ఎన్ని భాగాలు? ఇగో ఇక్కడ 5 భాగాలు, 5 మొత్తం 7, 5 5 2 7 కదా మొత్తం అది. మరి రెండవ దాంట్లో 7:6 కదా, మిల్క్ ఎంత? 7 భాగాలు, మొత్తం 7 6 13 భాగాలు. ఇదండి, ఇది మొదటి మిశ్రమంలో మిల్క్ యొక్క భాగం, రెండవ దాంట్లో మిల్క్ యొక్క భాగం. సో కలిపేసిన తర్వాత మిల్క్ యొక్క భాగం ఎంత? 8/13, అంతే 8 5 13. ఇప్పుడు మనకి మిక్స్ అదే ఎలిగేషన్ రూల్ ఉంది కదా, ఇదిగో ఇటు తీసేయాలి. ఇటు తీసేస్తే 8/13లోంచి 7/13 తీసేస్తే ఎంత అండి? 1/13. ఇటు తీసేసామనుకోండి, చూడండి 5/7లోంచి 8/13 మైనస్ 8/13, 13 5లు 65 మైనస్ 56/7 ఇంటూ 13, అంతేగా 13 5లు 65, 7 8లు 56, 7 ఇంటూ 13. 65లోంచి 56 పోతే ఎంత అండి? 9/7 ఇంటూ 13. ఇటు తీసేస్తే రెండు వచ్చేసింది కదా, నిష్పత్తి వచ్చేసింది నీకు. అదేంటి? 1/13, ఇది 9/7 ఇంటూ 13 అయిపోయింది. ఓకే, పాలు నీరు యొక్క అదే పాల ఇది భాగం వచ్చింది. 13 కొట్టుపోద్దండి. సో ఓకే 7 ఇటు వస్తుంది కదా, 7:9. సో దట్ ఈజ్ ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలి అని అడిగాడు అనుకోండి. సో దట్ ఈజ్ ఎంత అండి? 7:9. సో 7:9 నిష్పత్తిలో కలపాలి. దట్ ఈజ్ 4th one. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ చూడండి. పి మరియు కీల వద్ద ఉన్న సొమ్మును ఏ నిష్పత్తిలో? 4:5 నిష్పత్తిలోనంటండి. పిక్యూల వద్ద ఉన్న సొమ్మును 4:5 నిష్పత్తిలోను, అలాగే క్యూఆర్ల వద్ద సొమ్మును 5:6 నిష్పత్తిలోను పంచుకున్నారంటండి. అయితే ఇది చూడండి, P/Q ఎంత అన్నాడు? 4:5. అలాగే Q/R ఎంత అన్నాడండి? 5:6. అయితే వాడు ఏమన్నాడు? P వద్ద 280 ఉంటే R వద్ద ఎంత ఉంది అన్నాడు. అంటే ఒకే నిష్పత్తి కనుక్కోవాలి. ఒకే నిష్పత్తి కనుక్కోవటం వచ్చు కదా. ఇలా ఉంటే ఈ రెండు హెచ్ వేసుకోవాలి. కాకపోతే లక్కీగా ఈ రెండు సేమ్ ఉన్నాయి చూసుకోండి, 5 5. ఇంక నీ ఆన్సర్ ఇదే, 4 5 6. ఈ రెండు ఈక్వల్గా ఇంక చేయక్కర్లా. 5 అది 4 ఇది 6. సరే ఇప్పుడు ఏమన్నాడు? P వద్ద 280 ఉందన్నాడు. P వద్ద ఎన్ని భాగాలు? 4 భాగాలు. అది ఎంత? 280. అది సో 4 దీంట్లో 70 సార్లు, అంటే ఒక భాగం 70. ఎవరిది కావాలి నీకు? 6 వద్దది కావాలి. 6 భాగాలు కదా, 6 70లు అంటే 420 ద ఫస్ట్ వన్. ఓకేనా? రైట్ అండి. ఓకే చూడండి, ప్రసాద్ మరియు కిరణ్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 7:5 అంటండి. ప్రస్తుతం 7:5 అంట. 5 రైట్. అలాగే 6 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఎంత? 4:3 అంట. ఎప్పుడు? 6 ఏళ్ల తర్వాత. అయితే కిరణ్ వయసు, కిరణ్ అంటే రెండోవాడు కదా, అది వాడి వయసు ఎంత? ఏం చెయ్యనక్కర్లేదు, సింపుల్ అబ్జర్వేషన్ అండి. మొదట కిరణ్ది 5 భాగాలు అంటే 5తో భాగించబడాలి. 5 ఎక్కం పోయేదేది? ఇదే. మిగిలిన వాటిలో పోదు, అదే మీ ఆన్సర్. ఇంక మిగిలిన దానికి కూడా వెళ్ళక్కర్లా. ఆయన అది కూడా చూద్దాం. 6 ఏళ్ల తర్వాత ఎంత? 3 భాగాలు. 6 ఏళ్ల తర్వాత ఎంత అవుద్ది? ఇది 36. దాంట్లో 6 పోద్ది కదా, అదే 3 పోద్ది. కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్.